విలయతాండం ఉండగా ఎవరూ కూడా మన జీవిత కాలంలో ఇటువంటి విపత్కర పరిస్థితి చూడలేదు. చాలామంది దగ్గర లక్షల మంది నిరాశ్రయులు ఈ యొక్క బుడమేరు, అదేవిధంగా కృష్ణానది పరివాహ ప్రాంతంలో కూడా చాలామంది గత 2-3 రోజుల నుంచి కూడా ఆహారం లేక, నిద్ర లేక, తాగడానికి మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా ప్రజలతో పాటు మమేకమై ఏ ప్రాంతాలు అయితే మునిగిపోయిన సింగనండి ఏరియాలన్నీ కూడా తిరుగుతూ అలాగే తక్షణ సాయం అందాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఒక్కటే చేస్తే ఇటువంటి విపత్కర పరిస్థితులు సరిపోదు కనుక ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు ఇవ్వనంత వరకు మరి వాళ్ళకి కావాల్సిన ప్రధానంగా ఆహారం, మంచినీళ్ళు అటువంటి ఎవరికి వాళ్ళు అందజేయాలని ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రాంతంలో కుర్రవాళ్ళు కోటి వాళ్ళంతా కూడా 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలో ప్రజలకు సహాయ సహకారం అందిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఆటోనగర్లో సన్మైన్ హోటల్ 18వ సారథ్యంలో ఇవాళ ఈ ప్రాంతంలో 1000 మందికి ఆహార పదార్థాలు, మంచినీళ్ళు, అలాగే బిస్కెట్లు ఇవన్నీ కూడా ఇవ్వాలని నిర్ణయం చేసి ఇప్పుడు కొంతమందికి పంపిణీ చేసి ఇక్కడ దగ్గరలో ఒక హై స్కూల్ ఉంది. హై స్కూల్ క్యాంపులో కూడా మేము ఈ విధంగా ఇచ్చి అంతేగాని ఇవ్వడే కాకుండా రేపు ఇంట్లో కూడా ఎక్కడైతే అవసరమో మరి ప్రజలకి సహాయపడాలని ఉద్దేశంతో చేస్తున్నాం. చాలామంది స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చి చాలా సహకరించి చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వం కూడా అన్నిసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా, మోడీ గారు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో మన ఆయన కూడా ఆదుకుంటామని చెప్పారు కనుక తప్పకుండా, ఎందుకంటే ఇది ప్రకృతి విలయతాండం, ఇది చేసేది కాదు. ఇంత విలయతాండం ఎప్పుడూ లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఎవరి కాళ్ళు ఏవైతే అత్యవసరమైన ఇవి ఉన్నాయో అవన్నీ తీర్చడానికి ప్రభుత్వం తత్వరం ముందు వస్తుంది. అసలు లేదు. ఏదైనా మరి తిరుపతి ప్రాంతంలో ఇక్కడ మేము కూడా మా వంతును సహకరిస్తూ మరి కల్లమూత అత్యంత వారు కూడా వారికి ఉన్న హోటల్లో సిబ్బందిని అంతా కేటాయించి ఈ ఆహార పదార్థాలు